హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మీకు మా వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది, తప్పకుండా చివరి వరకు చూడండి. ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే రామరాజు కనిపించకపోవడంతో ఇంట్లో వాళ్ళంతా కూడా చాలా కంగారు పడుతూ ఉంటారు. ఇక వేదవతి రామరాజు కనిపించకపోవడంతో చాలా కంగారు పడుతూ ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే ఇక ధీరజ్, సాగర్ అందరూ కూడా వేదవతికి ధైర్యం చెప్తూ, అమ్మ, నాన్న ఎక్కడికి వెళ్ళుండరు, రైస్ మిల్ దగ్గరికి వెళ్ళారేమో, నేను వెళ్ళి చూసొస్తాను అని చెప్పి ధీరజ్ రామరాజు కోసం రైస్ మిల్ దగ్గరికి వెళ్ళి అక్కడ మొత్తం కూడా వెతుకుతూ ఉంటాడు. కానీ రామరాజు మాత్రం ఎక్కడా కనిపించాడు. అక్కడ రైస్ మిల్లులో ఉన్న వారిని అడిగితే రామరాజు అక్కడికి రాలేదని చెప్తారు. అది విని ధీరజ్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఏంటి, నాన్న ఇంటి దగ్గర లేకుండా, రైస్ మిల్లు దగ్గర లేకుండా ఎక్కడికి వెళ్ళారు? నిజంగానే అమ్మ అన్నట్లుగా నాన్న ఇల్లు వదిలి వెళ్ళిపోయారా అని చెప్పి ధీరజ్ అనుకుంటూ ఉంటాడు. మరో పక్క సాగర్ ఇంట్లో వాళ్ళంతా కూడా తలా దిక్కు రామరాజు కోసం వెతుకుతూ ఉంటారు. కానీ రామరాజు ఎక్కడా కనిపించకపోవడంతో అందరూ నిరాశగా ఇంటికి వస్తారు. ఇక ధీరజ్ ఇంటికి వచ్చేసరికి వేదవతి చాలా ఎగ్జైటింగ్గా ధీరజ్ దగ్గరికి వెళ్ళి, రే చిన్నోడా, మీ నాన్న ఉన్నారా, రైస్ మిల్ దగ్గరే ఉన్నారు కదా అని చెప్పి వేదవతి అంటుంది. అప్పుడు ధీరజ్, లేదమ్మా, నాన్న రైస్ మిల్ దగ్గర లేడు, చాలా చోట్ల చూశాను, కానీ నాన్న ఎక్కడా కనిపించలేదు అని ధీరజ్ చెప్పగానే వేదవతి షాక్ అయిపోతుంది. ఇక అప్పుడే సాగర్ కూడా అక్కడికి రాగానే, రే, మీ నాన్న కనిపించారా అని అడుగుతుంది. అప్పుడు సాగర్, లేదమ్మా, నాన్న ఎక్కడికి వెళ్ళాడో అర్థం కావట్లేదు, ఫోన్ చేసినా కూడా లిఫ్ట్ చేయడం లేదు అని చెప్పి సాగర్ చెప్పగానే అందరూ కూడా చాలా కంగారు పడిపోతూ ఉంటారు. ఇక వేదవతి కుప్పకూలిపోయి ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే నర్మద వేదవతి దగ్గరికి వచ్చి, అత్తయ్య, మీరేం కంగారు పడకండి అత్తయ్య, మామయ్య గారు ఎక్కడికి వెళ్ళుండరు, ఇక్కడే ఎక్కడో ఉండుంటారు అని నర్మద ఏడుస్తూ ఉంటే ఇంతలోనే భద్రవతి సేనాపతి అక్కడికి వచ్చి వాళ్ళని అలా చూస్తూ ఉంటారు. అప్పుడే ఇక భద్రవతి, ఎందుకు ఆ కుటుంబం వాళ్ళు అంతలా ఏడుస్తున్నారు అని అడిగితే అప్పుడు సేనాపతి, అదే అక్క, ఆ రామరాజు గారు రాత్రి నుండి కనిపించడం లేదంట అని సేనాపతి అంటాడు. అప్పుడు భద్రవతి, అవునా, వాడు జరిగిన అవమానం తట్టుకోలేక ఎందులో అయినా దూకి చావడానికి వెళ్ళుంటాడు, పీడా పోతుంది, అలాగైనా మన ప్రేమని మళ్ళీ మన ఇంటికి తీసుకురావచ్చు అని భద్రవతి అనుకుంటూ ఉంటుంది. ఇక ఇది ఇలా ఉండగా మరో పక్క రామరాజు ఒక చెట్టు కింద కూర్చొని భద్రావతి కుటుంబం అన్న మాటలు, వాళ్ళు చేసిన అవమానాన్ని గుర్తు చేసుకొని చాలా బాధపడుతూ ఉంటాడు. ఇక ధీరజ్ ప్రేమని పెళ్లి చేసుకొని రావడం, ఇంతకుముందు తను వేదవతిని పెళ్లి చేసుకొని రావడం, అవన్నీ గుర్తు చేసుకొని రామరాజు అయితే చాలా బాధపడుతూ ఉంటాడు. ఇక అప్పుడే పక్కనే కొంతమంది అమ్మాయిలు ప్రేమ వాళ్ళ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. వాళ్ళు ఎవరో కాదు, ప్రేమ స్నేహితురాళ్ళు. వాళ్ళు ప్రేమ ధీరజ్ల పెళ్లి గురించే మాట్లాడుకుంటూ, ఈ విషయం నీకు తెలుసాని, మన ప్రేమ ఆ ధీరజ్ని పెళ్లి చేసుకుందట అని చెప్పగానే ఇక అందులో ఇంకొక అమ్మాయి, అదేంటే, ప్రేమ ధీరజ్ని పెళ్లి చేసుకోవడం ఏంటి, వాళ్ళిద్దరికీ అస్సలు పడేది కాదు కదా అని వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ మాటలన్నీ కూడా రామరాజు చాటుగా ఉండి వింటూ ఉంటారు. వాళ్ళు అప్పుడే అలా మాట్లాడుకుంటూ, అదేంటి, ప్రేమ కళ్యాణ్ని కదా ప్రేమించింది, తను కళ్యాణ్నే పెళ్లి చేసుకుంటానని మనతో ఎన్నోసార్లు చెప్పింది, కానీ ఈ ధీరజ్ని ఎలా పెళ్లి చేసుకుంది? ప్రేమ ఆ కళ్యాణ్ వెంట తిరుగుతూ ఉంటే ధీరజే కదా ఆ ప్రేమని ఎప్పుడు వాడు మంచివాడు కాదు, వాడితో ఉండకు అని చెప్పింది, అలాంటిది ధీరజ్ ప్రేమని ఎలా పెళ్లి చేసుకున్నాడు? అసలు ఏమీ అర్థం కావట్లేదు, ఏంటో ఏమో అని వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే వాళ్ళ మాటలు విని రామరాజు షాక్ అయిపోతాడు. ఇక వెంటనే అసలు నిజం తెలుసుకోవాలని ఇక ఆ అమ్మాయిల దగ్గరికి వెళ్ళి, ఏంటమ్మా, ఏంటి మీరేమంటున్నారు, ప్రేమ కళ్యాణ్ అనే వాడిని ప్రేమించిందా అని అంటాడు. అప్పుడు వాళ్ళు, లేదంకుల్, మాకేం తెలీదు అని అంటూ ఉంటే
అప్పుడు రామరాజు, దయచేసి నిజం చెప్పండి అమ్మా, ఇప్పుడు అక్కడ నా కుటుంబం, నా కొడుకు, నేను వాళ్ళ ముందు మాటలు పడాల్సి వస్తుంది, అసలు జరిగిన విషయం ఏంటో చెప్పండి అని రామరాజు అడుగుతాడు. అప్పుడు వాళ్ళు అసలు నిజాన్ని రామరాజుతో చెప్తూ ఉంటాడు. అంకుల్, ప్రేమ కళ్యాణ్ అనే వాడిని ప్రేమించింది, వాళ్ళిద్దరూ చట్టా పట్టాలు వేసుకొని తిరిగారు. ప్రేమ ఆ కళ్యాణ్నే పెళ్లి చేసుకుంటాను అని మాకు ఎన్నోసార్లు చెప్పింది. ప్రేమ కళ్యాణ్ ఇద్దరూ ప్రేమించుకుంటూ ఉంటే ధీరజ్ కూడా ఎన్నోసార్లు ప్రేమని హెచ్చరించాడు. కళ్యాణ్ మంచివాడు కాదు, వాడి క్యారెక్టర్ అంత మంచిది కాదు, వాడు డబ్బు కోసమే నిన్ను ట్రాప్ చేశాడు అని ధీరజ్ ప్రేమతో ఎన్నిసార్లు చెప్పినా కూడా ప్రేమ మాత్రం వినిపించుకోలేదు అంకుల్. అలాంటిది ఎప్పుడు ఉప్పు నిప్పులా కొట్టుకునే ధీరజ్ ప్రేమలు ఇద్దరూ పెళ్లి చేసుకోవడం ఏంటి, మాకేం అర్థం కావట్లేదు అని వాళ్ళు చెప్పగానే ఇక రామరాజు షాక్ అయిపోతాడు. ఇదేంటి, ప్రేమ కళ్యాణ్ని ప్రేమించి ధీరజ్ని ఎందుకు చేసుకుంది? ప్రేమ అంటే ఇష్టం లేని ధీరజ్ ప్రేమని ఎందుకు పెళ్లి చేసుకున్నాడు, తెలుసుకోవాలి అని చెప్పి ఇక వాళ్ళతో, అమ్మ మీ దగ్గర ఆ ప్రేమించిన కళ్యాణ్ గారి ఫోటోలు ఏమైనా ఉన్నాయా అని అడిగితే ఇక అప్పుడే ప్రేమ క్లోజ్ ఫ్రెండ్, ఉన్నాయి అంకుల్, ప్రేమ ఒకసారి వాళ్ళిద్దరిని నన్ను ఫోటో తీయమని చెప్పింది, ఇదిగోండి అని చెప్పి తన ఫోన్లో ఉన్న కళ్యాణ్ ప్రేమల ఫోటోని రామరాజుకి చూపిస్తుంది. ఇక అది చూసి రామరాజు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇక ఆ ఫోటోని తీసుకుని థ్యాంక్స్ అమ్మా అని చెప్పి ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఎలాగైనా ఈ కళ్యాణ్ గారిని తీసుకొచ్చి నా కొడుకు ఏ తప్పు చేయలేదు అని ఆ భద్రావతి ముందు నిరూపించాలి, లేకపోతే నన్ను, నా కొడుకుని ఇన్ని మాటలు అంటారా అని రామరాజు చాలా కోపంగా కళ్యాణ్ని వెతుక్కుంటూ వెళ్తాడు. మరో పక్క కళ్యాణ్ అయితే ఒక చోట కూర్చొని ధీరజ్ తనని కొట్టి డబ్బుల నగలు ఉన్న బ్యాగ్ని లాక్కున్న విషయమే గుర్తు చేసుకొని చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు. లాస్ట్ మినిట్లో ఆ ధీరజ్ గాడు వచ్చి నన్ను అడ్డుకున్నాడు, లేకపోతే ఆ ప్రేమ దగ్గర ఉన్న డబ్బు నగలతో ఈ పాటికే ఈ సిటీ దాటేసి నేను చాలా హ్యాపీగా ఉండేవాడిని. నేను ఎంతో కష్టపడి ఆ ప్రేమని ట్రాప్ చేసి లేపుకొస్తే ఆ ధీరజ్ గాడు నా ప్లాన్ని మొత్తం చెడగొట్టాడు. ఇప్పుడు ఇంకో డబ్బున్న అమ్మాయిని పట్టి తనని ట్రాప్ చేసి నా జల్సాలు తీర్చుకోవాలి అని చెప్పి కళ్యాణ్ అనుకుంటూ ఉంటాడు. ఇంతలోనే అక్కడి నుంచి కొంతమంది అమ్మాయిలు వెళ్తూ ఉంటే అందులో వాళ్ళని పరీక్షించి చూసి అందులో ఒక అమ్మాయి బాగా డబ్బున్న అమ్మాయిలా కనిపించడంతో కళ్యాణ్ ఆ అమ్మాయిని ట్రాప్ చేసి ప్రేమించాలని చూస్తాడు. ఇక వెంటనే ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఆ అమ్మాయికి ఒక ఫ్లవర్నిచ్చి, మీరు చాలా అందంగా ఉన్నారు, నన్ను ప్రేమిస్తారా, ఐ లవ్ యూ అని చెప్పి ఆ ఫ్లవర్ని ఆ అమ్మాయికి ఇస్తూ ఉంటాడు. ఇక ఆ అమ్మాయి కూడా కళ్యాణ్ని చూసి సిగ్గుపడుతూ ఉంటుంది. ఇంతలోనే రామరాజు అక్కడికి వచ్చి, ఇలా ప్రేమ పేరు చెప్పి ఎంతమంది అమ్మాయిలని మోసం చేస్తావురా వెధవా అని అంటాడు. ఇక ఆ పిలుపు విని కళ్యాణ్, అక్కడ ఉన్న ఆ అమ్మాయి ఇద్దరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక కళ్యాణ్ ఎవరు అని చెప్పి వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ ధీరజ్ వాళ్ళ నాన్న రామరాజు ఉండడం చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇదేంటి, వీడు ఇక్కడున్నాడేంటి అని అనుకుంటూ ఉంటాడు. ఇక ఆ అమ్మాయి, ఏంటంకుల్ ఏమంటున్నారు మీరు, వీడు ఇంతకు ముందే వేరొక అమ్మాయిని ప్రేమించాడా అని అంటే అప్పుడు రామరాజు, అవునమ్మా, అమ్మాయి కాదు అమ్మాయిలని వీడు ప్రేమ పేరుతో ట్రాప్ చేసి అమ్మాయిలని వాళ్ళ దగ్గర ఉన్న డబ్బు నగలు తీసుకొని వెళ్ళే రకం అని చెప్పగానే ఇక ఆ అమ్మాయి కళ్యాణ్ని చీకొట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక ఆ అమ్మాయి వెళ్ళిపోగానే కళ్యాణ్ కోపంతో, హే, నా గురించి ఏం తెలుసని మాట్లాడుతున్నావు, ఆ రోజు నీ కొడుకు ఆపాడు, ఇప్పుడు మంచి ఛాన్స్ని నువ్వు మిస్ చేశావు అని అంటే ఇక రామరాజుకి చాలా కోపం వస్తుంది. ఇక వెంటనే కళ్యాణ్ గల్లా పట్టుకొని, ఏంట్రా అమ్మాయిలంటే ఆట బొమ్మలు అనుకున్నావా, నిజం చెప్పు, మా ప్రేమ పేరుతో మోసం చేసి లేపుకొచ్చింది నువ్వే కదా అని అంటాడు. అప్పుడు కళ్యాణ్, అవును నేనే, ప్రేమ కోసం కాదు, ప్రేమ వెనుక ఉన్న డబ్బు కోసం, నగల కోసం తనని ప్రేమ పేరుతో ట్రాప్ చేసి లేపుకొచ్చాను. నేను ఎంతో కష్టపడి తనని
లేపుకొస్తే నీ చిన్న కొడుకు అడ్డుపడి చివరి నిమిషంలో నా దగ్గర ప్రేమ తెచ్చిన డబ్బు నగలని లాక్కున్నాడు, నా ప్లాన్ మొత్తం పాడు చేశాడు అని చెప్పి కళ్యాణ్ అంటూ ఉంటే రామరాజు షాక్ అయిపోతాడు. ఏంట్రా అమ్మాయిలంటే నీకు అంత చులకన, మరి నా కొడుకు ప్రేమను ఎందుకు పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందిరా అని అంటాడు. అప్పుడు కళ్యాణ్ షాక్ అయిపోయి ఏంటి ధీరజ్ గాడు ఆ ప్రేమని పెళ్లి చేసుకున్నాడా అని అంటే అప్పుడు రామరాజు అవును, నా కొడుకు ఆ ప్రేమని పెళ్లి చేసుకున్నాడు, ఎందుకు చేసుకున్నాడు ఆ విషయం కూడా నీకు తెలిసే ఉంటుంది అని చెప్పి రామరాజు కళ్యాణ్ని నిలదీస్తాడు. ఇక కళ్యాణ్ ఆలోచించి ఓహో అదా విషయం, ఆ ప్రేమని నేను తన దగ్గర ఉన్న డబ్బు నగలు తీసుకొని తన కాళ్ళు చేతులు కట్టేసి ఆ హోటల్లోనే పడేసి వచ్చాను. అంతేకాకుండా అదే టైంకి ఆ హోటల్లో వ్యభిచారం జరుగుతుంది అంటే పోలీసులకి నేనే ఫోన్ చేసి చెప్పాను. ప్రేమ కూడా అదే కేసులో అరెస్ట్ అవుతుంది అనుకున్నాను, కానీ ధీరజ్ గాడు ఆ ప్రేమ మెల్లో తాళి కట్టి దాన్ని పెళ్లి చేసుకున్నాడా అని చెప్పి కళ్యాణ్ చెప్పగానే రామరాజు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. అంటే నా కొడుకు ప్రేమ జీవితం అన్యాయం కాకూడదని, ప్రేమ ఆ కేసులో అరెస్ట్ కాకూడదు అని ప్రేమ మెల్లో తాళి కట్టాడని నాకు ఇప్పుడే అర్థమైంది. వాడిని ఎంతగానో అవమానించాను, కోపడ్డాను. నా కొడుకు ఒక ఆడపిల్ల జీవితాన్ని గౌరవాన్ని కాపాడడం కోసం తనకి ఇష్టం లేకపోయినా పెళ్లి చేసుకున్నాడని నాకు ఇప్పుడే అర్థమైంది అని చెప్పి రామరాజు బాధపడుతూ ఉంటాడు. ఇక కళ్యాణ్తో రేయ్ నువ్వు చేసిన పనికి అక్కడ మేము ఎంతమంది బాధపడుతున్నామో తెలుసా, పదరా నీ నోటితోనే అసలు నిజం చెప్పి నా కొడుకు ఎంత గొప్పవాడో ఆ భద్రావతి కుటుంబానికి తెలిసేలా చేస్తాను అని చెప్పి రామరాజు కళ్యాణ్ని గల్లా పట్టుకుని తీసుకొస్తాడు. ఇక అక్కడికి వచ్చిన తర్వాత నేరుగా భద్రావతి ఇంట్లోకి వెళ్ళి భద్రావతి బయటికి రా, రే సేనాపతి అని గట్టిగా పిలుస్తూ ఉంటాడు. ఇక రామరాజు అలా పిలవడం చూసి అందరూ కూడా అక్కడికి వస్తారు. రామరాజు అక్కడికి వచ్చి పిలుస్తూ ఉండడంతో ఆ శబ్దాలు విని అందరూ కూడా వేదవతి ధీరజ్ ఇంట్లో వాళ్ళంతా కూడా వచ్చి చూస్తూ ఉంటారు. రామరాజు కళ్యాణ్ని తీసుకురావడం చూసి ధీరజ్, ప్రేమ, వేదవతి, నర్మదా ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక అక్కడ ఏం జరుగుతుందా అని కంగారు పడి చూస్తూ ఉంటారు. అప్పుడే ధీరజ్ అమ్మ నాన్నేంటమ్మా ఆ కళ్యాణి గారిని తీసుకొచ్చాడేంటి అని అంటూ ఉంటాడు. ఇక ధీరజ్ చాలా కంగారుగా రామరాజు దగ్గరికి వెళ్ళి నాన్న వీణెందుకు ఇక్కడికి తీసుకొచ్చారు, వద్దు నాన్న పదండి అని ధీరజ్ అంటూ ఉంటే రామరాజు ఎందుకురా ఎంత భారాన్ని ఇన్ని మాటలని నిందలని మోస్తున్నావు, అసలు నిజమేంటో ఈరోజు వీళ్ళకి తెలియాలి అని అంటూ ఉండగానే ఇంతలోనే భద్రావతి సేనాపతి అక్కడికి వస్తారు. రామరాజు ధీరజ్ అక్కడికి రావడం చూసి కోపంతో రగిలిపోతూ రే ఎంత ధైర్యం ఉంటే నా ఇంట్లోకే వస్తారా అని అంటే అప్పుడు రామరాజు రే సేనాపతి నేను ఇక్కడికి వచ్చింది మీ ఇంట్లో ఉండడానికి కాదురా, అసలు నిజమేంటో మీకు తెలియదులని అని చెప్పగానే ఇక భద్రావతి ఏంటా నిజం, నీ కొడుకు నా మేనకోడల్ని లేపుకెళ్ళి పెళ్లి చేసుకున్నాడు. 25 ఏళ్ల క్రితం నువ్వు చేసిన తప్పే ఇప్పుడు నీ కొడుకు చేశాడు, ఇంకా ఏ మొహం పెట్టుకొని ఇక్కడికి వచ్చావు అని భద్రావతి అంటుంది. అప్పుడు రామరాజు భద్రావతి మాటలు మర్యాదగా రానివ్వు, నేను ఒప్పుకుంటున్నాను మీ చెల్లెల్ని నేను ప్రేమించి తీసుకెళ్ళి పెళ్లి చేసుకున్నాను, కానీ నా కొడుకు అమాయకుడు, అసలు నా కొడుకు నీ మేనకోడలి మెడలో తాళి కట్టడానికి కారణం ఏంటో తెలుసా అని చెప్పగానే ఇక భద్రావతి ఏంటి మా మీద పగ తీర్చుకోవడం అని అంటాడు. అప్పుడు రామరాజు కాదు, నా కొడుకు నీ మేనకోడలు ఈ ఇంటి ఆడపిల్ల పరువు గౌరవం కాపాడాలని, అంతేకాకుండా ఈ కుటుంబం 10 మందిలో తలదించుకోకూడదు అని వాడికి ఇష్టం లేకపోయినా కూడా నీ మేనకోడలి మెడలో తాళి కట్టాడు అని రామరాజు చెప్పగానే అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక వేదవతి, ప్రేమ, నర్మదా అందరూ కూడా స్టన్ అయిపోయి చూస్తూ ఉంటారు. అప్పుడే భద్రావతి ఏం మాట్లాడుతున్నావు అని అంటే అప్పుడు రామరాజు నేను చెప్పడం కాదు, ఇదిగో వీడు చెప్తాడు, అసలు నిజమేంటో చెప్పరా అని రామరాజు కళ్యాణ్ని కొడుతూ ఉంటాడు. ఇక కళ్యాణ్
చెప్తాను అని చెప్పి ఇక నిజాలన్నీ కూడా వాళ్ళ ముందు ఒప్పుకుంటూ ఉంటాడు. అవును, నేనే ప్రేమని ప్రేమ పేరుతో ట్రాప్ చేసి మోసం చేసి లేపుకెళ్ళాను. మేమిద్దరం ఒక హోటల్కి వెళ్ళిన తర్వాత అక్కడ ప్రేమ దగ్గర ఉన్న డబ్బు నగలు తీసుకొని నేను పారిపోతూ ఉంటే ధీరజే నన్ను అడ్డుకున్నాడు. అంతేకాకుండా ఇంకా సేపట్లో ఆ హోటల్పై పోలీసులు రైడింగ్ చేస్తున్నారని చెప్పడంతో ధీరజ్ నన్ను కొట్టి ప్రేమ దగ్గరికి వెళ్ళి తప్పనిసరి పరిస్థితుల్లో ప్రేమ జీవితం అన్యాయం కాకూడదు అని ప్రేమ మెల్లో తాళి కట్టాడు అని చెప్పగానే ఇక భద్రవతి, సేనాపతి అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు. అప్పుడే ప్రేమ కూడా అక్కడికి వచ్చి అవునత్త, అవును నాన్న, నిజమన్నయ్య, మామయ్య చెప్పేది, కళ్యాణ్ చెప్పేది మొత్తం నిజం. ధీరజ్ లేకపోతే ఇప్పుడు మీరు నా శవాన్ని చూసేవారు. మన కుటుంబం అందరి ముందు తలదించుకొని ఉండేది. అందుకే ఆ రోజు తప్పనిసరి పరిస్థితుల్లో ధీరజ్ నన్ను పెళ్లి చేసుకున్నాడు. గొప్ప మనసుతో నా జీవితాన్ని నిలబెట్టాడు అని చెప్పి ప్రేమ అంటూ ఉంటే భద్రవతి, సేనాపతి అందరూ కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.